శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఆ మాట నిజమే కాబోలు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి దర్శనం కావాలి అంటే ఆయన అనుగ్రహం కావాలి కదా మరి. ఏలూరు పట్టణానికి అతి సమీపంలోనే రామలింగేశ్వర స్వామి బలివే క్షేత్రంలో కొలువై ఉన్న ఇన్నాళ్ళు పట్టింది నాకు దర్శనం చేసుకోవడానికి. ఎన్నోసార్లు బలివే తీర్థానికి వచ్చినా కూడా బలివే తీర్థం చూసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడున్న రష్కి స్వామిని దర్శనం చేసుకోలేక. అనుకోకుండా ఈరోజు అటువైపుగా వెళుతూ ఒక్కసారి స్వామిని చూసి వద్దామని ఈ రామలింగేశ్వర స్వామివారి క్షేత్రానికి వచ్చాను. ఇదేనండి మా బలివే రామలింగేశ్వర స్వామివారి దేవాలయం. అమ్మవారితో పాటు స్వామి రామలింగేశ్వర స్వామి. అయితే ఈ క్షేత్రాన్ని నూజివీడు జమీందారుల వారు నిర్మించారని చెప్తారు. సాక్షాత్తు లోపల ఉన్నటువంటి శివలింగాన్ని శ్రీరామచంద్రమూర్తి రావణాసురుడి సంహారం అనంతరం బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకోవడానికి కోటిలింగాల ప్రతిష్టాపనలో భాగంగా ఇక్కడ కూడా ఈ ముగ్ధ మనోహర వాతావరణానికి ప్రసన్నుడై ప్రతిష్ఠింపజేశారని పురాణ వచనం. ఈ స్థల పురాణాన్ని బట్టి ఇక్కడ సాక్షాత్తు శ్రీరామచంద్రుడే శివలింగ ప్రతిష్టాపన చేశారట. లోపల ఉన్నటువంటి స్వామివారిని వీడియో తీయొద్దన్నారని అక్కడితో వీడియో ఆఫ్ చేసి ఈ పక్కన ఉన్నటువంటి ఈ శిలాపలకాన్ని చూపించాను. ఆ శిలాపలకం మీద అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా చెక్కుంచారు. అయితే చూసారా, ఆలయ గర్వాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నట్లుగా ఉంది ఈ ధ్వజస్తంభం. ఆలయ వాతావరణం అయితే మాటల్లో చెప్పలేనంత ప్రశాంతంగా ఉంది. చుట్టూరు పక్షులు శబ్దాలు తప్పితే ఎటువంటి వెహికల్స్ సౌండ్ కూడా లేదు. ఇది ఆలయ స్థల పురాణం. భక్తులందరూ చదువుకోవడానికి వీలుగా ఇలా ఏర్పాటు చేశారు. 12వ శతాబ్దంలో కట్టినటువంటి దేవాలయం అటండి. ఆంధ్రసేనాని నూజివీడు ప్రభువు మేక బసవదండనాథుల వారిచే పునర్ప్రతిష్ఠింపజేయబడిందంట ఈ దేవాలయం. చూసారా ఆలయం ఎంత పురాతనంగా కనబడుతుందో. 4 వైపులా కూడా నందులు. ఇటువైపు నుంచి చూస్తే అటువైపు పూర్ణనంది, 2 శరీరాలకు ఒకటే శిరస్సు కలిగినటువంటిది. అటువైపు కనబడుతున్నటువంటిది ఇది ఆలయానికి సంబంధించినటువంటి సత్రం. అక్కడే ఏదైనా అన్నదానాలు అవన్నీ జరిగితే అక్కడే ఏర్పాటు చేస్తారంట. ఈ క్షేత్రం ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉన్నా శివరాత్రి రోజు ఈ ఆలయ వైభవాన్ని చూడాలి. ఇసుక వేస్తే రాలనంత జనం అనే దాన్ని మీకు మాటల్లో వర్ణించలేం. కేవలం ఈ క్షేత్రాన్ని చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. స్వామి అనుగ్రహంతో మాకు ఈరోజు చక్కగా బలివే రామలింగేశ్వర స్వామి వారి దర్శనం అయితే పూర్తయింది. సీతమ్మ వారితో కలిపి శ్రీరామ